బొగ్గు బ్లాక్ల వేలంపాటను రద్దు చేసి నేరుగా సింగరేణికి అప్పగించాలన్న డిమాండ్తో సిపిఎం పోరుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28, 29న 2 రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనుంది. ఈ ధర్నాలో ప్రజలు భారీగా పాల్గొని నిరసన తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకు మోదీ సర్కారు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బొగ్గు బ్లాక్ల వేలంపాటను రద్దు చేసి సింగరేణికి అప్పగించే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని వీరయ్య తేల్చి చెప్పారు. బీజేపీకి రాష్ట్రంలో 8 శాసనసభ 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చినందుకు తెలంగాణ సంపదను ప్రైవేటు పరం చేసేందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటున్నది. తక్షణమే ఈ వేలంపాటను రద్దు చేయాలని, సింగరేణికి నేరుగా బొగ్గు బ్లాకులు అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 28, 29 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నది. కేంద్ర మంత్రి ఈ ప్రైవేటీకరణ ప్రాసెస్ని ఒకవైపు ప్రారంభిస్తున్న సమయంలో కిషన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగంగా డిమాండ్ చేయాలి, బొగ్గు బ్లాకును నేరుగా సింగరేణికి అప్పగించాలని. ఒకసారి బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకు పోయిన తర్వాత సింగరేణి చిక్కి శల్యమై బలహీనపడి మూతపడే స్థితికి వస్తుందనే విషయం వాస్తవం. అందుకే రాష్ట్ర ప్రజానీకం కదలాలి, మన సింగరేణిని కాపాడుకోవాలి, రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు